హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాస్ సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, పిన్నెల్లి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు సార్. అంటే పిన్నెల్లి బాధితులు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సార్. హైకోర్టులో బెయిల్ ఇచ్చారు కదా, దానిపైన మరి ఇప్పుడు ఈ బెయిల్ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? పిన్నెల్లి అరెస్ట్ అవుతారంటారా లేదా సార్? పిన్నెల్లి విషయం ముందు నుంచి కూడా వివాదాస్పదంగా ఉంది. పిన్నెల్లిని అరెస్ట్ చేయమని ఈసీ చాలా ఆగమేఘాల మీద ప్రకటించడం, దానికి తగినట్టే పిన్నెల్లి కూడా ఎస్కేప్ అయిపోయి పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడం, చివరికి హైదరాబాద్లో పోలీసులు రుద్రవరం దగ్గర చేజ్ చేస్తే కారులో డ్రైవర్ అండ్ బాడీ గార్డ్ మాత్రం ఉన్నారు, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. పిన్నెల్లి దొరకలేదు. చివరికి పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు, బెయిల్ పిటిషను. దానికి సంబంధించి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అయితే ఈ లోపల మళ్ళీ మరి తెలుగుదేశం వాళ్ళు ప్లాన్ చేశారా, లేకపోతే ఇక్కడ ఈసీనే చేసిందా తెలియదు. కానీ ఎందుకంటే తెలుగుదేశానికి ఫేవర్గానే ఈసీ పనిచేస్తుంది, కూటమికి ఫేవర్గానే పనిచేస్తుంది అనేది మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ క్రమంలో ఇతని మీద ఎప్పుడో కేసుని, అంటే 13వ తేదీ చేస్తే 22వ తేదీ వరకు సిఐ నారాయణ స్వామి సైలెంట్గా ఉండి అప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. సో నన్ను చంపడానికి ట్రై చేశాడని హత్యా ప్రయత్నం మీద పెట్టారు. అట్లాగే నంబూరి శేషగిరిరావు అనుకుంటా ఆయన పేరు, ఆయన తన మీద హత్యాయత్నం చేశాడని ఇంకొక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈ 2 కేసులు పెట్టిన తర్వాత వాళ్ళకి ఈ రెండింటి మీద కూడా ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. ఎవరు? పిన్నెల్లి. ఈ రెండిట్లో ఇవ్వమనండి, కావాలనే పెట్టారు ఇవి అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు నీ మీద దాడి చేస్తే నువ్వు ఈ రోజో రేపు కేసు పెట్టాలి, కానీ 10 రోజులు ఆగి ఎందుకు పెడతావు? సో దాంట్లోనే క్లియర్గా అర్థమవుతుంది కదా. అంటే ఈయన మీద 7 ఏళ్ల కంటే పైన జైలు శిక్ష పడే సెక్షన్లు లేవు అన్న వాదనని వీళ్ళ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదించాడు. అందువల్ల ఈయన అరెస్ట్ చేయకూడదు, 45A కింద నోటీసులు ఇవ్వాలని. ఆ పాయింట్ కోసం వీళ్ళు ఏం చేశారంటే 8 ఏళ్ళు పైన జైలు శిక్ష పడే సెక్షన్లు పెట్టాలి కాబట్టి హత్యాయత్నం పెట్టారు కావాలని. సో ఇది ప్లాన్డ్గా వైసీపీని చేసింది, అధికార యంత్రాంగం తెలుగుదేశం చేసింది. అధికార యంత్రాంగం కూడా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసినట్టుగా అర్థమవుతుంది. ఈ క్రమంలో 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి పిన్నెల్లి కేసులో. ఒకటేమో పిన్నెల్లి తన కేసులకు సంబంధించి విచారణ అధికారులే కావాలని నా మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు, ఇప్పుడు వాళ్ళే నన్ను విచారిస్తే న్యాయం నాకు జరగదు, వాళ్ళని మార్చండి అనేది హైకోర్టుకి వెళ్ళాడు. సో హైకోర్టు ఈ విషయాన్ని మీరు ఏం చర్య తీసుకుంటున్నారో మాకు చెప్పండి అని ఎలక్షన్ కమిషన్కు పెట్టింది. ఎలక్షన్ కమిషన్ కారంపూడి సిఐ నారాయణ స్వామి మీద వేటు వేసింది, సస్పెండ్ చేసింది, ఆయన మీద విచారణకు కూడా ఆదేశించింది. కానీ మిగతా వాళ్ళ మీద కూడా ఈయన ఎస్పీ మీద పెట్టాడు, తర్వాత అక్కడ ఉన్న ఐజీ మీద కూడా, గుంటూరు రేంజ్ 5 మీద కూడా పిన్నెల్లి పెట్టాడు. దాని మీద మరి ఈసీ ఇప్పటివరకు ఏమీ చర్య తీసుకోలేదు. మరి ఈ విషయంలో హైకోర్టు ఎలా రెస్పాండ్ అవుతుందనే చూడాలి. ఎందుకంటే పై అధికారులు వేధిస్తున్నప్పుడు కింది అధికారులని ట్రాన్స్ఫర్ చేయడమో సస్పెండ్ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా. పై అధికారి చెప్పినట్టే కొత్తగా వచ్చే సిఐ కూడా అతని మాటే వింటాడు కదా ఎలాగో. సరే, ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఈసీ చాలా విషయాల్లో ఏం చేస్తుందంటే ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది మనకి వైసీపీ విషయంలో. అంటే తనేదో ఒక పర్సనల్గా ఇద్దరు గ్రడ్జిని ఉన్నట్టుగా రూల్స్ని ఫాలో కావడం కానీ, లేకపోతే న్యాయ వ్యవస్థ ఆదేశాలని ఫాలో కావడం అనేది కూడా చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా డెమోక్రసీలో వ్యవస్థల మధ్య ఘర్షణ అనేది ఉండకూడదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఈసీ పనిచేయాలి. అంటే న్యాయ వ్యవస్థ అనేది ఏం చేస్తుంది? రాజ్యాంగాన్ని పరిరక్షించేదానికి ట్రై చేస్తుంది. రాజ్యాంగానికి భిన్నంగా ఎవరైనా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. అది ఎవరైనా గవర్నమెంట్ ఇప్పుడు ఒక చట్టం తెచ్చింది, ఆ చట్టం అనేది రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజ్యాంగాన్ని ధిక్కరించే విధంగా, రాజ్యాంగాన్ని బ్రేక్ చేసే విధంగా ఆ చట్టం ఉన్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ఆ చట్టంలో ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ కోర్టులు దీన్ని తొలగించనని చెబుతాయి. కాబట్టి క్లియర్గా ఏంటంటే రాజ్యాంగానికి లోబడి ఈ ఎలక్షన్ కమిషన్ అయినా పనిచేయాల్సి ఉంటుంది. కానీ మన దేశంలో పరిస్థితి ఏంటంటే సెంట్రల్లో ఏ ప్రభుత్వం ఉన్నా
అన్ని వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. గతంలో కాంగ్రెస్ అదే పనిచేసింది. ఇప్పుడు బీజేపీ ఇంకా ముందుకెళ్ళి సిస్టమేటిక్గా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసుకుంటూ వాటి అటానమీని దెబ్బతీస్తూ తన వైపు తన కంట్రోల్లోకి తీసుకోవడానికి బీజేపీ ప్లాన్గా చేసుకుంటూ వెళ్తోంది. అందుకని ఎలక్షన్ కమిషన్ని కూడా నియమించే కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటే దాన్ని తీసేసి సపరేట్గా బిల్లు చేసి అందులో మోడీ, క్యాబినెట్ మినిస్టరు, తర్వాత అపోజిషన్ పార్టీ పార్లమెంట్ లీడరు ముగ్గురు ఉంటారు. నేచురల్గా మెజారిటీ ఎవరిదైతే వాళ్ళు చెప్పిన అతనే ఎలక్షన్ కమిషనర్గా ఉంటాడు. సో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ముగ్గురు ఉంటే ఆ ముగ్గురిని కూడా మోడీనే నియమించాడు. సో మోడీ నియమించినప్పుడు వాళ్ళు మోడీ కంట్రోల్ ఉంటారు. ఇక్కడ మోడీతో పొత్తుంది కాబట్టి క్లియర్గా ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి యాంటీగా, కూటమికి అనుకూలంగా ప్రతి విషయంలో ప్రవర్తిస్తున్నట్టుగా ఎవరికైనా అబ్జర్వ్ చేసే వాళ్ళకి మనకు అర్థమైపోతుంది. ఇదే పని గతంలో 2019లో తెలుగుదేశానికి యాంటీగా ఇదే పని చేసింది. అప్పుడు తెలుగుదేశాన్ని ఇదే విధంగా ఇబ్బంది పెట్టింది, తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేసింది. అందుకనే చంద్రబాబు ఈసారి బీజేపీ వద్దని అందరూ అంటుంటే కూడా ఎందుకు కలిశాడంటే దీనికోసమే. ఎలక్షన్ కమిషన్ మనతో కలిసి పనిచేస్తే మనం ఎన్నికల్లో గెలవడానికి ఈజీ అవుతుందనేది చంద్రబాబు అప్పుడు నేర్చుకున్న గుణపాఠాన్ని ఇప్పుడు అమలు చేశాడు. ఇప్పుడు అది వర్కౌట్ అయింది చంద్రబాబుకి. సో ఆ రకంగా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, వైసీపీ వాళ్ళని వేధించడం, తెలుగుదేశంలో తప్పులు జరిగినా కూడా వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుంది. మనకి తాడిపత్రిలో కూడా చూస్తే ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు ఒకరికొకరు తక్కువ కాదు. కానీ కేతిరెడ్డి ఇంటి మీదకి పోలీసులు వెళ్ళి అక్కడున్న సీసీటీవీ కెమెరాలంతా కూడా ధ్వంసం చేసి అక్కడ దాడి చేసి అక్కడ బయట పడుకొని ఉన్న అనుచరులంతా తీవ్రంగా కొట్టి వాళ్ళందరిని అరెస్టులు చేసింది. అదే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఏమి చర్యలు లేవు. క్లియర్గా అలాగా అనేక చోట్ల జరుగుతుంది. సో దీనికి ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలి. ఎలక్షన్ కమిషన్ 4 రోజులు అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కానీ ఈ 4 రోజులు వీళ్ళు చేసే పనుల వల్ల అనేక అల్లర్లు, అనేక అరాచకాలు, అది ఒక్కరోజు ఆగదు కదా. ఒకసారి నువ్వు అగ్గి ముట్టించేసి వెళ్ళిపోతే ఆ అగ్గి ఎప్పుడు ఆరేది? సో ఒకప్పుడు ఆమె మల్లికా గార్గ్ ఎస్పీ చెప్పినట్టుగా ఒకప్పుడు పల్నాడు అంటే ఎవరికి తెలియదు దేశంలో. ఇవాళ పల్నాడు అంటే ప్రపంచం అంతా, దేశం అంతా తెలిసిపోయింది. దీనికి అది కూడా ఎలా తెలిసింది? నెగిటివ్గా తెలుస్తుంది. పల్నాడు అంటే వైలెన్స్ అని. ఒకప్పుడు రాయలసీమ అంటే వైలెన్స్ అని సినిమాలు అవి ఇవి ఉన్నదాన్ని భూతద్దంలో చూపించి రాయలసీమ అంతా కూడా ఫ్యాక్షనిస్టులే ఉంటారు, అక్కడ అసలు వైలెన్సే ఉంటుంది. చివరికి ఒక సినిమాలో అయితే వాళ్ళు తినే తిండి కూడా అతి భయంకరంగా, రాగిముద్ద, కృష్ణవంశీ సినిమా అంతఃపురం, అది ఆ రాగిముద్ద చికెన్ తినడాన్ని కూడా అదేదో బీభత్సంగా తింటున్నట్టు, వాళ్ళు అసలు నాగరిక మానవులుగా అన్నట్టు చూపించారు. అలాగా చూపించి వాళ్ళ మీద ఇతర ప్రాంతాల వాళ్ళకి కడప అనగో కర్నూలు అనగానే వీళ్ళేదో ఫ్యాక్షనిస్టులు అని చూడడం మొదలైపోయింది. అలాగా ఇప్పుడు అక్కడ పల్నాడు ఏరియాను కూడా అలాగా తీసుకెళ్తున్నారు. సో నిజానికి అక్కడ ఎవరేమి తక్కువ కాదు. ఈయనకి ఆపోజిషన్గా ఉన్న బ్రహ్మారెడ్డివి కూడా 8 మర్డర్ కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసులు ఉన్నాయి. కానీ ఈయన్ని ఇప్పుడు విలన్గా చిత్రీకరించి చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక డెవలప్మెంట్ నేను చెప్పింది కోర్టు సంబంధించిన డెవలప్మెంటు. రెండో డెవలప్మెంట్ ఏమో నంబూరి అని ఆయన ఎవరు ఉన్నారో ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వెళ్ళాడు. అతనికి బెయిల్ ఇవ్వద్దండి, అతను నన్ను హత్యాయత్నం చేశాడు, సో అతను బయట ఉంటే నాకు ప్రాణాలకు ప్రమాదం, అతను జైలు వేసేయండి అని అతను వెళ్ళాడు సుప్రీంకోర్టు రేపు విచారణ జరుపుతుంది. మరి ఆయన అరెస్ట్ అవుతాడా లేదా ఈయనకి సెక్యూరిటీ ఇమ్మంటారా అనేది చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.